వేసవి వేడితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న దేశ ప్రజలకు ఐఎండీ చల్లటి కబురు చెప్పింది. నైరుతి రుతుపవనాలు మే 26నే కేరళను తాకనున్నాయని చెప్పేసింది. సాధారణంగా ప్రతి ఏడాది జూన్ 1 నాటికి రుతుపవనాలు పలకరిస్తుంటాయి. కానీ ఈసారి 5 రోజుల ముందే కేరళను తాకే అవకాశం ఉన్నట్లు ఐఎండీ వెల్లడించింది. భారత్లో 50% పైగా నికర సాగు భూమికి ఇప్పటికీ వర్షపాతమే ప్రధాన ఆధారం. దేశం మొత్తం వ్యవసాయ ఉత్పత్తిలో నైరుతి రుతుపవనాల వల్ల సాగయ్యే భూమి నుంచే 40% దిగుబడి వస్తుంది. అందుకే భారత ఆహార భద్రత, ఆర్థిక స్థిరత్వంలో నైరుతి రుతుపవనాలు కీలక పాత్ర పోషిస్తాయి. అంతకుముందే రేపు నైరుతి రుతుపవనాలు అండమాన్ నికోబార్ దీవులను, ఆగ్నేయ బంగాళాఖాతాన్ని తాకే అవకాశం ఉందని ఐఎండీ చెప్పింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం బలంగా ఉండడంతో రాబోయే 24 గంటల్లో ఇవి మరింత ముందుకు కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో అండమాన్ ప్రాంతంతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో వర్షాలకు అవకాశం ఉందని వెల్లడించింది.